ఒక చిన్న పల్లె ఉంది. ఆ ఊరికి పేరు వెనకపల్లె. చిన్నగా ఉండే ఈ ఊరిలో ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, పూల తోటలు, పగటి పూతపిట్ట కిలకిల, రాత్రిలు జామ చెట్టు క్రింద కథలు వినిపించే పెద్దల తీయని మాటలు. అందులో రాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా చురుకుగా ఉండేవాడు. ప్రతిరోజు తెల్లవారిన తర్వాత కోలతాడి చెట్టు కింద కూర్చుని పుస్తకం చదువుతాడు. ఒకరోజు పల్లెలోని ఊరి బావిలో నీళ్లు ఎండిపోయాయి. అందరూ దిగులుగా ఉన్నారు. పశువులకు కూడా తాగేందుకు నీరు లేదు. అప్పుడు రాము అన్నాడు, మనకు బావి ఎండిపోయిందంటే మనం ఎదురు చూసే కాదు, మనమే కొత్త బావి తవ్వాం. అందరూ ఆశ్చర్యపోయారు. కానీ రాముడు తన చిన్న మిత్రులతో కలిసి పొలంలోని పాత గడ్డిని తీస్తూ నెమ్మదిగా తవ్వటం మొదలుపెట్టాడు. ఊరి పెద్దవారు కూడా వచ్చి సహాయం చేశారు. కొన్ని రోజుల్లో ఆ బావిలో గటగటలాడుతూ నీరు వచ్చేసింది. అందరూ ఆనందంతో మురిసిపోయారు. ఊరిలో మళ్ళీ పచ్చదనం కనిపించసాగింది. పశువులు ఆనందంగా మేకెత్తాయి. పిల్లలు నీటితో ఆడారు. ఆ రోజు నుంచి రాముడిని పల్లె బుజ్జిగాడు అని పిలవడం మొదలుపెట్టారు. కథ బోధ: సహాయం చేయాలనే మనసుంటే చిన్నవాళ్ళే అయినా పెద్ద మార్పులు తేవచ్చు.